నేనైతే వరంగల్ నుండి త్రయంబకేశ్వర్ బయలుదేరాను. సికింద్రాబాద్కి వెళ్ళాను. సికింద్రాబాద్లో ట్రైన్ పట్టుకున్నాను. ట్రైన్లో బయలుదేరి వస్తున్నాము. మాకైతే టికెట్లు కన్ఫర్మ్ కాలేదు. బీదర్ వరకు సీట్ దొరకలేదు. బీదర్లో సీట్లు దొరికాయి. ఆరాంగా పడుకున్నాము. వస్తుంటే నాసిక్లో దిగి కారు మాట్లాడుకున్నాము. కారులో వస్తుంటే చుట్టుపక్కల చాలా మంచిగా కనిపిస్తున్న గుట్టలు, చెట్లు. కారులో వస్తూనే వీడియో చేశాను. అందమైన ప్రదేశంలా అనిపించింది. ఆ గుట్టలను చూస్తుంటే ఎంతో సంతోషకరంగా అనిపించింది నాకు. కాసేపట్లో మనకు త్రయంబకేశ్వర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడ దిగినాము. ఇదే ఎంట్రన్స్. టీ తాగినాము. 301 రూమ్ తీసుకున్నాము. అక్కడి నుండి ఆంజనేయ జన్మస్థానమైన హనుమాన్ జన్మస్థలానికి బయలుదేరినాము. ఎంట్రన్స్ ఆంజనేయుడి మందిరం కనబడుతున్నది మనకు. మందిరం అందరూ మెట్లు ఎక్కుతున్నారు. బ్లూ పంజాబీ డ్రెస్ మా అమ్మాయి, గ్రీన్ కలర్ షర్ట్ మా అల్లుడు. ఆంజనేయుడిని కెమెరాలో తీసుకున్నాను. నిజంగా అక్కడ హనుమంతుడు ఉన్నాడా అనిపించింది నాకు. ఆంజనేయునితో పాటు చుట్టుపక్కల ఉన్న మందిరాన్ని మొత్తం కెమెరాలో తీసుకున్నాను. చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సీతారాములు గ్లాసులతో డెకరేషన్ చేశారు. సీతామాత ఉంగరం ఇస్తున్నది ఆంజనేయునికి. పైన కూడా తీశాను. చాలా సుందరంగా గ్లాసులతోటి కట్టారు ఆ మందిరాన్ని. దేవగణాలు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాయి. లవకుశులు ఆంజనేయుని బంధించారు. శ్రీమన్నారాయణుడు కనిపిస్తున్నాడు. అట్లాగే ఆంజనేయుడు కూడా కనబడుతున్నాడు మనకు. ఇది చాలా డిజైన్ బాగా చేశారు. ఒక చెట్టు కింద ఆంజనేయుడు వేదం చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకు. మిగతా గణాలు వింటున్నట్టు కనిపిస్తున్నది మనకు. అలాగే నవగ్రహాలు కూడా డిజైన్ చేశారు. చాలా బాగా చేశారు. ఆంజనేయ జన్మస్థలం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. నవగ్రహాల తర్వాత మనకు చాలా డిజైన్గా కనిపిస్తున్న మందిరం. ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఆ మందిరాన్ని చూస్తుంటే. ఆంజనేయుడు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆంజనేయుడు, లక్ష్మణుడు, సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు మనకు కనిపిస్తున్నారు. రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు కూడా ఉన్నారు. సీతారామ కళ్యాణం. శూర్పణఖ ముక్కు చెవులు కోయుట. తిరుగు ప్రయాణం చేస్తున్నాము.
అలాగే బ్రహ్మగిరికి బయలుదేరాము. అక్కడ గంగామాత, ఇది ఆటో పోతుంది. ఆటో తర్వాత మనకు 150 మెట్లు ఉంటాయి. ఇదే బ్రహ్మగిరి పర్వతం. నడుచుకుంటూ వెళ్ళాలి 150 మెట్లు. వెళ్తున్నాము. ఇక్కడ మనకు గణపతి కనబడుతున్నాడు. ఆయనే పూజారి. ఇక్కడ గంగాదేవి పుట్టింది ఇక్కడే. చిన్న డబ్బాలాగా నల్లగా ఉంది, అదే గంగాదేవి పుట్టింది. సైడ్కు కూడా నీళ్ళు ఉన్నాయి. ఒక గుహలాగా ఉంది, అందులో వాటర్ ఉన్నాయి. తర్వాత మనకు జాలి కింద కూడా గుట్ట మీద నీళ్ళున్నాయి. పక్కన కూడా తీశారు, అందులో నీళ్ళున్నాయి. పక్క నుండి కింది వరకు కూడా సీనరీ తీశాను. కింద ఇండ్లు అలా కనబడుతున్నాయి. వానరం తిరుగుతున్నది. మేము పట్టుకుపోయిన వాటర్ బాటిల్ కూడా పారబోసింది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, గంగామాత. మా అమ్మాయి చూస్తున్నారు కదా, బ్రహ్మగిరి పర్వతం. బ్రహ్మగిరి పర్వతంలోని గంగాదేవి పుట్టింది.